శాలిగాల మండలంలోని వల్లాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఎల్లాంల రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు గ్రామశాఖ అధ్యక్షులుగా ఎప్పుడు ఎన్నికయ్యారు? కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? 2024 10వ నెలలో ఎన్నికయ్యాం అధ్యక్షునిగా. ఇప్పుడు ఈ పండుగలు వచ్చినా ఏది వచ్చినా గ్రామంలో సంతోషంగా జరుపుకుంటున్నాం. పనులు ఏమన్నా కూడా ఆ పనులకు ముందడుగేసి నడుచుకుంటూ చేసుకుంటున్నాం. గతంలో మీరు అంటే మీ సత్యమణి గారు వార్డు మెంబర్గా పనిచేసినట్టు ఎలాంటి వార్డుకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు? వాటర్ మెయిన్గా వాటర్, వీధి దీపాలు, సీసీ రోడ్లు ఇట్లా మా ఎంపీ గారికి ఇట్లా ఉండేప్పుడు వాళ్ళతో పాటు తీసుకొని ఈ సీసీ రోడ్లు, వాటర్ ఇవన్నీ సక్రమంగా చేశాం. మీ గ్రామంలో గతంలో సర్పంచ్గా పనిచేసిన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను? ఇంతకుముందు గ్రామంలో పోయిన సంవత్సరం సర్పంచ్ అయిన ఆయన అంతకుముందు రోడ్లు మొత్తం గుంటలు ఉండగా మట్టి పోసుకుంటూ తర్వాత సీసీ రోడ్లు అమలైనాక మళ్ళీ సీసీ రోడ్లు పెట్టుకుంటూ వాటర్ లేకపోతే బోర్లు వేసుకుంటూ ఇది పాలు లేకపోతే పైన సార్ల కాడికి పోయి అడుక్కొచ్చి అట్లా నిధులు అడుక్కొచ్చి చేయడం మంచిగా గ్రామ అభివృద్ధి మంచిగా చేశాడు. గత బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది? ఎలాంటి పథకాలు మీ గ్రామానికి అందినాయి? బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చెప్పిన దాంట్లో కొన్ని కూడా అందులో గొర్రెలు ఇస్తామని గొర్రెలు ఇవ్వలేదు, కొద్దిమందికి ఇచ్చారు. డబల్ బెడ్రూమ్ అని పెద్దగా పేర్ల తీసి అది అసలే ఇవ్వలేదు. ఇక రైతు బంధు అంటే రైతు బంధు వేశారు అందరికి, కానీ అది ధనవంతునికే ధనంగా లెక్క మారిపోయింది. అది బీదవానికి అదే ఖర్చు పడ్డది, ధనవంతునికి అదే ఖర్చు పడుతుంది పన్ను. ఇంకా ఎస్సీ బంధు కానీ దళిత బంధు కానీ అవన్నీ ఏం రాదు. మిషన్ భగీరథ వాటర్ వస్తుందా? మిషన్ భగీరథ వాటర్ అని పేరు చెప్పారు కానీ ఊరు మొత్తానికి అయితే రావట్లేదు. పేరు చెప్పడం అంతవరకే. గతంలో అంటే అప్పుడున్న ఆయంలో మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ఆయన అసలు మా మండలానికి ఎప్పుడో ఒకసారి చటే వెళ్ళిపోయేది, విలేజ్లకు రాకపోయేది. ఏమైనా ఉసుక దోపిడీ చాలా ఉండేది ఆయనది. ఆ విధంగా తనకు తానే వాళ్ళే మంత్రులు వాళ్ళు దోసుకున్నారు. ఏం అభివృద్ధి జరగలేదా గత ప్రభుత్వం? ఎమ్మెల్యే గారిది ఇక ఈ మండలంలో మాత్రం అలాంటి పెద్దగా జరగలేదు. ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తోటి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఒక్కొక్క దాని తర్వాత ఫస్ట్ బస్సు అని పెట్టారు, బస్సు అమలు చేశారు ఛార్జీలు లేకుండా. 200 యూనిట్ కరెంటు బిల్లు ప్రతి ఒక్కరికి అందుతుంది. గ్యాస్ బిల్లు కాకపోతే కొంచెం అవకతవక ఉండొచ్చు, కానీ 500 రూపాయలు కూడా కొద్ది మంది జంతనే ఉన్నాయి. మెయిన్గా రుణమాఫీ మాత్రం 2 లక్షలు చేసేసారు. ఏమైనా అవకతవకలు ఉన్న కాడ కొంచెం ఆగింది. ఇప్పుడు రైతులు మేము అక్కడక్కడ వాళ్ళ వాయిస్ తీసుకుంటే రైతులు రుణమాఫీ పూర్తి కాలేదు, మాకు కొంతమంది కాలేదు, మరి అయ్యే అవకాశాలు ఉందా అని అంటున్నారు. మరి గవర్నమెంట్ చేసే అవకాశం ఉందా? గవర్నమెంట్ చేసే అవకాశానికి వాళ్ళు వెనక ముందు ఏం చేస్తారంటే, కేసీఆర్ గారు అప్పుడు మిలుగు బడ్జెట్ ఆయన చేతిలో పెడితే ఇప్పుడు అప్పులపాలు చేసింది కాబట్టి ఆ అవకతవకల వల్ల కొంచెం కొద్దిమందికి చేశారు. 99% చేశారు. ఇంకో 1% ఉన్నా కూడా అది అమలు చేస్తారు. ఇప్పుడు 500 రూపాయల బోనస్ అందుతుందా? 500 రూపాయల బోనస్ అందుతుంది. సన్నోడ్లకు బోనస్ అందుతుంది. ఈసారి సన్నోడ్లో కూడా ఎక్కువనే పెట్టారు జిల్లాలో. మరి రైతులు ఏమంటారు అంటే అన్ని పంటలకు ఇవ్వాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వం ఆలోచించి వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. అన్ని పంటలకు ఇవ్వాలని అంటున్నారు. ఇక కొద్ది రోజులు అయితే కొంచెం ఆలోచించి చేస్తారు. మీరు ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షులుగా ఉన్నారు అంటే ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. ఇందిరామిల్లు కానీ రేషన్ కార్డు ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి? రేషన్ కార్డులకు వచ్చాయి, ఇందిరామిల్లు కూడా చాలా వచ్చాయి. మరి ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీ పేదల నిరుపేదలకు మరి ఎట్లా ఐడెంటిఫై చేశారు? వాళ్ళకి ఏ విధంగా లబ్ధిదారులకు అందుతున్నాయి అవి ఆ పథకాలు? ఇందిరామిల్లు మాత్రం గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి వారు తప్ప పేదలకు, ఇల్లు లేని వారికి నిర్వహిస్తామని అంటున్నాం. రేషన్ కార్డులు రాలేవంటున్నారు. ఇంకా రేషన్ కార్డులు అవకతవకల వల్ల ఇప్పుడు జాయింట్లు ఇప్పుడు తండ్రి మీద ఉండడం అట్లాంటివి కొంచెం ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే భరోసా ఇచ్చారు. ఇంట్లో మీరు స్టార్ట్ అయినాయి మన గ్రామంలో స్టార్ట్ కాలేవండి, వస్తాయని అన్నారు. అంటే లిస్ట్ ఫైనల్ చేస్తారు. ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలోనా? ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు ఉగాది పండుగ రోజు సన్నబియ్య కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది? సన్నబియ్య కార్యక్రమం సన్నబియ్యం అన్న ఫస్ట్ తారీఖు కంచెల్లి మాకు కూడా వచ్చాయి. ఇప్పుడు చాలామంది అంతకుముందు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈసారి మాత్రం అసలు అమ్ముకుంటలేరు. అయ్యే మంచిగా ఉన్నాయని తింటారు.
ఇప్పుడు ప్రస్తుతం ఈ తుంగతుర్తి నియోజకవర్గం గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో ఎలా ఈ మీ గ్రామం కానీ ఈ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుంది? మా గ్రామానికి వచ్చేసి ఎమ్మెల్యే గారు రోడ్డు డాంబర్ రోడ్డు ఒక గూడెం దూరంగా ఉండే ఆ గూడానికి శాంక్షన్ చేశారు. కోట్లలోనే ఉంది అది, ఇట్లా మాకు పెట్టారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందుబాటులో ఉంటున్నారా? అక్కడ ఉంటున్నారు. వాళ్ళు వచ్చిన కాలానికి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇప్పటికీ 10 సార్లకు ఎక్కువ రావచ్చు. వచ్చి మా దేవాలయానికి కానీ ఇక్కడ ఊర్లలో కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ఆలోచించి ఈ నిధులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి సంవత్సరాల పైచీలకి అయింది. స్పెషల్ ఆఫీసర్లు అంటున్నారు, స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదు అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో అభివృద్ధి కుంటుపడిపోయింది అంటున్నారు. మరి ఈ ఎలక్షన్ ఇప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? వచ్చే జూన్ మే లాస్ట్ వీక్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ నిర్వహిస్తారని కొంచెం తెలిసింది. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటూ రాబోతున్నాయి త్వరలో. మద్యం డబ్బు ఏర్లైపోతుంది, వీటిని ప్రజలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటున్నారు. ఈ మద్యం డబ్బు పంచకుండా ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి, ప్రజల్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు మీరు? ప్రజల్లో అందరికీ మంచితనంగా ఉండే వ్యక్తిని, అన్ని పనులు చెప్పగానే చేసేటట్టు వారిని ఎన్నుకోవాలని మా ఊళ్ళో అనుకుంటున్నాం. ఈ ప్రధానంగా ఈ ఊళ్ళో ఎక్కడ ప్రజలు మేము పనిచేసిన కోతుల బెడద బాగుందంటున్నారు, కోతులు పట్టియాలంటున్నారు. కోతులు పట్టించిన వాళ్ళకే మేము ఓట్లు వేస్తామని అంటున్నారు. మరి ఈ కోతుల బెడద లేకుండా చేయాలంటే మరి మీరు గ్రామశాఖ ఉన్నారు, ఎమ్మెల్యే దృష్టికి కానీ ప్రభుత్వాల అధికారుల దృష్టి తీసుకుపోయారా? మరి వీటి నియంత్రణ ఎలా చేసేది? అది మేము కూడా ఆలోచిస్తున్నామండి. బడి మీద అట్లా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇటు ఊర్లో ఇక్కడ ఇళ్ళ మీద అంటే వచ్చేటప్పుడు వస్తూనే పోతున్నాయి కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టుకొని చేయాలని కోరుకుంటున్నాం కూడా. అంటే ఎప్పటి వరకు అయ్యే అవకాశం ఉంటుంది? ఈ ఎండాకాలం వేసవి కాలంలోనే వాటిని పట్టి దూరంగా పై అధికారులకు ఫస్ట్ చెప్పి చేయాలని అనుకుంటున్నాం. యువత కూడా బాగా డ్రగ్స్కి మద్యాన్ని బానిస అవుతున్నారు. ఇక్కడ ఈ ఊళ్ళో కూడా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగినాయి. గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు కూడా అయ్యే బెల్ట్ షాపులు నడుస్తున్నట్టు. వీటి నియంత్రణ కోసం మీరు మీ ప్రభుత్వం కానీ మీరు కానీ మీ గ్రామ విలేజ్ కమిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వాటిని లేకుండా చేయడానికి మీ ఏమైనా ప్రతిపాదన ఉందా? బెల్ట్ షాపులు అంటే మామూలుగా ఇప్పటివరకు అయితే కరెక్ట్ నిర్ణయం తీసుకోలేము. ఇంకా ఇప్పుడు రైతులు అంటే కష్టపడుతులు ఇట్లా సాయంత్రం కాకపోతే యువత మాత్రం మా ఊర్లో కొంచెం అంత అడ్డగోలుగా అనేది లేదు కాబట్టి అట్లా ఏదో విధిగా అట్లా నడుస్తుంది. బెల్ట్ షాపులు ఇంటికో బెల్ట్ షాప్ అయిపోయింది. ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు, తాగి వచ్చి సంవత్సరాలు ఆగమైపోతున్నాయి, పుస్తల తాడు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని కంట్రోల్ చేయాలంటున్నారు. మరి మేము కూడా సహకరిస్తామని అనుకుంటున్నాం. రూపు మాపుతారా? మరి మాపుతాం. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలిచిన నాయకులు పట్టణాలకు వలసపోతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు ఉంటేనే ప్రజలకు అందుబాటులో ఉంటారు, గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. మరి ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తారు? మాకు ఇంతమంది ఉన్న మాజీ సర్పంచ్ కానీ మాజీ ఎంపీటీసీ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అందరం ఇదే విలేజ్లో ఉండి ఇక్కడనే పనులు చేసుకుంటూ ఉండేది. ఈసారి కూడా అలానే ఎన్నుకోవాలని చూస్తున్నాం. మరి స్థానిక మీకు అవకాశం కల్పిస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మా కార్యకర్తలు వార్డు కమిటీలు అందరిని ఆలోచించి చేయడానికి అందరూ ఓకే అంటే ఓకే. అవకాశం వస్తే మీరు ఎలా అభివృద్ధి చేస్తారు గ్రామాన్ని? వాటరు, వీధి దీపాలు, సీసీ రోడ్లు, ఇంకా ఏమైనా వేరే మురికి కాలువలు ఏమైనా కూడా ప్రజల్లో తీసుకొచ్చి చేస్తాం. ఇక్కడ నీటి సమస్య బాగా ఉందంటున్నారు. మరి నీటి సమస్య తీరాలంటే ఇక్కడ ఏమైనా ఐట్పాంలో లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ మీకు అందే అవకాశం ఉందా? అది ఇప్పుడే వస్తుందండి. నాటిపాముల నుంచి వెళ్ళి ఇక్కడ కడపర్తి సైడు ఇటు అన్నారం గుడిబండ గుట్టకాడు కానీ అనుకొస్తుంది. మీకు వస్తే మీ వాళ్ళకు కూడా ఒక కాలువ వస్తుంది, వచ్చే అవకాశాలు ఉంది. ఉంటే సస్యామలు అయింది. ఆ వాటర్ వస్తే సస్యామలు అయింది. ఫైనల్గా మీ వల్లాల గ్రామ ప్రజలకు ఏం సూచన చేస్తారు? అంటే ఓట్ల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకు చెప్పడం, గ్రామాభివృద్ధి కొరకు ఎట్టి పరిస్థితుల్లో కష్టపడతామని, రోడ్లు కానీ వాటర్ కానీ వీధి దీపాలకు ఇంకా వేరే సమస్యలు ఉన్నా కష్టపడతామని, నిదానంగా ఉన్న వారికి మందిలో పేరున్న వారికే ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.